హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే మార్నింగే నేనైతే ఈరోజు ఇల్లు గుమ్మాలు అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. నేను వీక్లీ 3 టైమ్స్ అయినా నేనైతే ఇల్లు గుమ్మాలు క్లీన్ చేస్తాను. అదే రోజు నేను దోర్బంధాలు కూడా క్లీన్ చేసుకొని నేను ఇలాగ పసుపు రాసి ముగ్గు కూడా పెట్టుకుంటాను అనమాట. ఇది నాకు చేయకపోతే నా మనసు అయితే ఏదోలా ఉంటుంది అనమాట. ఎందుకంటే క్లీన్ చేయకపోయినా మనం చేసిన పని ఎప్పుడు అంటే వారం 3 టైమ్స్ చేస్తాం కదా. ఈ వారంలో ఏ ఒక్కరోజు చేయకపోయినా ఏదోలా ఉంటుంది అనమాట. ఏదో ఒక చిరాకుగా ఉంటుంది. ఇంకా అదొక అలవాట్లాగా అయిపోయింది. అయితే నన్ను చాలామంది చాలాసార్లు కొంతమంది అడిగారు అనమాట. ఏమనమంటే మా నైబర్స్ కానీ చాలామంది, మీరు క్రిస్టియన్స్ కదమ్మా, మీకు ఇలాంటివి ఉండవేమో, దారబంధానికి పసుపులు రాయరేమో, నువ్వు బొట్టు పెట్టుకుంటున్నావేంటి, నువ్వు గాజులు వేసుకుంటున్నావేంటి, ఇలా చాలామంది అడిగారు అనమాట. నాకు తెలిసి దేవుడైతే మనకి ఎక్కడ మీరు బొట్టు పెట్టుకోవద్దని కానీ, మీరు పువ్వులు పెట్టుకోవద్దని కానీ, లేదంటే మీరు గాజులు వేసుకోవద్దని కానీ, లేదంటే మీరు మీ దారబంధాన్ని శుభ్రం చేసుకోవద్దని కానీ ఎక్కడా చెప్పలేదు. నాకు చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు, ఎక్కడ కూడా రాయలేదు అనమాట. ఇవి మధ్యలో వచ్చినవి మధ్యలో పెడుతున్నారనమాట. అలాంటివి మనం అసలు పట్టించుకోము. ఇంకో విషయం ఏంటంటే, నేను బై బర్త్ క్రిస్టియను. మా బాపాలు కానీ మా అమ్మలు కానీ క్రిస్టియన్స్ అనమాట. నాకు తెలిసి నా ఊహ తెలిసినప్పటి నుంచి మా అమ్మలు కూడా సేమ్ ఇలా వీక్లీ 3 టైమ్స్ ఇలాగే శుభ్రం చేసుకుంటారు. ఇలాగే దారబంధాలకి పసుపు రాసుకుంటారు, ముగ్గు కూడా వేసుకుంటారు. అదే అలవాటు నాకు కూడా మేబీ వచ్చిందేమో ఇదనమాట. ఇక్కడ ఏంటంటే ఇంకా మార్నింగ్ ఏం చేస్తామంటే, ఎలాగ మనకి కాఫీలు టీలు అలవాటు లేవు కదా, అందుకని చెప్పేసి హాట్ వాటర్ అయితే ఒక గ్లాసులు అయితే తాగేసిన తర్వాత ఇంకా క్యారేజ్ అయితే వండేస్తున్నాను అనమాట. ఈరోజు అయితే నేను ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను. దానికోసమని మేము 4 మెంబర్స్ కదా, 4 eggs అయితే తీసుకున్నాను అనమాట. మా పిల్లలు చిన్నపిల్లలు కదా, ముక్క వేస్తామంటే వాళ్ళతో కుదరదు, వాళ్ళ ఎగ్ వాళ్ళకే ఉండాలి. ఇంకెందుకని చెప్పేసి నేను 4 eggs కూడా వేసాను. ఎగ్స్ ఉడికిపోయిన తర్వాత పెంకుతోనే మనం ఎగ్స్ ఘాట్లు పెట్టుకుంటే మనం ఉప్పు కారం అనేది లోపలికి వెళ్తుంది కదా, బాగుంటుంది. లేదంటే బాయిల్ అయిన ఎగ్ లాగే ఉంటుంది. అందుకని చెప్పేసి అలా చేశాను. ఇక్కడ ఏంటంటే ఆయిల్ వేసుకున్నాను. కాకపోతే ఇంకా ఆయిల్ బాగా మరక ముందైనా మనకు తొందర ఎక్కువ కదా, ఆ తొందర మీద ఏంటంటే కొంచెం వేగంగా వేసాను. వేగంగా వేయడం వల్ల ఏంటంటే కొంచెం కలయిక అనేది అంటిపోయింది. దట్టు నేను ఎప్పుడు ఎగ్స్ వేపినా కూడా మనకు తూలిపోద్ది అనమాట. అదేవిధంగా ఈ రోజు కూడా తూలిపోయింది. ఎన్నిసార్లు వండినా ఎగ్స్ విషయంలో మాత్రం సేమ్ ఇదే రిపీట్ అవుతుంది అనమాట. ఇంక ఇక్కడ ఎగ్స్ ఏంటంటే మనకి గోల్డెన్ కలర్గా వస్తాయి కదా, తర్వాత ఏంటంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని ఉప్పు కారం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని దింపేయడమే. ఎగ్స్ చాలా 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 ఈజీగా వండేయచ్చు. ఎందుకంటే ఎగ్స్ బాయిల్ అవ్వడమే లేటు. తర్వాత మన సింపుల్ వేలో 2 మినిట్స్లో అయితే ఎగ్ కర్రీ అయితే అయిపోద్ది. అంటే చాలామంది టమాటా వేసి కూడా వండుతారు కదా, మనకైతే టమాటా వేసి వండడం అసలు నాకు ఇష్టం ఉండదు. నేను అలా ఎప్పుడు వండలేదు కూడా. ఎందుకంటే మా అమ్మ కూడా ఏ రోజు కూడా టమాటా వేసి ఎగ్ కర్రీ వండిందనే లేదు నాకు తెలిసి. నేను కూడా చాలాసార్లు అడిగిన, ఏమమ్మా టమాటా వేయచ్చు కదా ఎగ్స్లోని అని అంటే, నాకు ఇష్టం ఉండదు అమ్మ అందుకే అని చెప్పేసింది. అందుకే నాకు ఆ అలవాటే వస్తుందేమో. నేను కూడా ఎప్పుడు ఎగ్ కర్రీ వండినా నేను టమాటా అయితే వేయను, ఏ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయను. ఓన్లీ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి ఇలా జస్ట్ ఒక 2 మినిట్స్లో అయితే మనకి కూర అయితే అయిపోద్ది. మిగతా కూరగాయలతో పోల్చుకుంటే ఎగ్ కర్రీ అయితే 2 నుంచి 5 మినిట్స్లో అయితే అయిపోద్ది. నాకు తెలిసి అంత సింపుల్ వేలో అయితే చేసేస్తాం అనమాట. ఎలాగ మనకి ఇంట్లోనే డైలీ చారు ఉంటుంది కాబట్టి నేనైతే చాలా దగ్గరగానే వండుకుంటాను అనమాట. ఎందుకంటే చారుతో చక్కగా నంచుకుని తినేయచ్చు కదా, అందుకని చెప్పేసి చాలా దగ్గరగా వండుతాను. ఇక్కడ ఏంటంటే కర్రీ అయితే అయిపోయింది, ఫైనల్కి అయితే వస్తుంది. ఇంకా బాక్స్ తీయడమే ఉందన్నమాట. ఈ లోపు ఏంటంటే మొత్తం అంతా బాక్స్ కూడా క్లీన్ చేసాను. అవి కొంచెం హీట్ అయితే చేస్తున్నాను, ఎందుకంటే మధ్యాహ్నం తింటారు కదా, ఈ లోపు ఏమైనా పాడైపోద్ది కదా అని చెప్పేసి. ఏంటంటే మనం బాక్స్ని కట్టేటప్పుడు ఏంటంటే ఆ బాక్స్లు అనేవి కొంచెం డ్రైగా ఉంటే మనకి ఎటువంటి స్మెల్ కానీ పాడవడం కానీ ఉండదు. ఏ మాత్రం చిన్న తడి ఉన్నా కూడా చాలా ఫుడ్ మొత్తం పాడైపోద్ది అదనమాట. ఇంకా తనకైతే క్యారేజ్ అయితే తీసాను. ఇది క్యారేజ్ తీసేసిన తర్వాత మిగతా కంచెలు కూడా ఉంటాయి కదా, అవన్నీ తోముకోవాలి. ఇంకా ఇది ఈరోజు వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై.